మన భారతదేశం యొక్క ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా. అయితే ఈ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ లో డ్రమటిక్ షిఫ్ట్ అబ్జర్వ్ చేశారు FY 2025 లో. ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ కుప్పలు తెప్పలుగా మన దాంట్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. మేజర్ గా UAE వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ కనిపించారు. అయితే నంబర్స్ పరంగా వచ్చేసరికి 19.9% సర్జ్ అయింది ఇన్వెస్ట్మెంట్స్ అనేసరికి. అండ్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి 8.9% డిక్రీజ్ అయింది. ఫారెన్ వాళ్ళు ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది 19.9%, విచ్ ఈస్ ఈక్వల్ టు 30.5 బిలియన్ ఇంప్రూవ్మెంట్ చూసారు. అదే ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ లో డిక్రిమెంట్ ఆఫ్ 5.6%, విచ్ ఈస్ ఈక్వల్ టు అరౌండ్ 8.3 బిలియన్ చూసారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఫారెన్ వాళ్ళు మన దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ భారతదేశం అనేది ఒక గ్రోయింగ్ ఎకానమీ కింద, ఒక స్ట్రాంగ్ ఎకానమీ యాజ్ వెల్ as గ్రోయింగ్ ఎకానమీ కింద వరల్డ్ ట్రీట్ చేస్తుంది. అందుకే NRIs కావచ్చు, అదే విధంగా అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. సో ఇందాక చెప్పుకున్నాం కదా, UAE వాళ్ళు చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు మన దాంట్లో. దగ్గర 52,549 crores ఇన్వెస్ట్ చేశారంట UAE వాళ్ళు. నెక్స్ట్ గ్రోత్ పరంగా చూస్తే ఆస్ట్రేలియా వాళ్ళది గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంది, 40% గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంది. అయితే ఇన్వెస్టర్స్ కంట్రీ వైజ్ చూస్తే ఫస్ట్ UAE ఉన్నారు, తర్వాత US ఉంది, తర్వాత UK అండ్ సింగపూర్ ఇలా లైన్ లో ఉన్నారనమాట. UAE వాళ్ళు ఫస్ట్ ఉన్నారు. దిస్ షోస్ భారతదేశం కి గల్ఫ్ కంట్రీస్ కి ఉన్న స్ట్రాంగ్ రిలేషన్షిప్. అండ్ రీసెంట్ గా మనం ఒక వీడియో కూడా చేసాం. కొటాక్ మహీంద్రా ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు ఒక కొత్త ఫండ్ ని, భారత్ ఫండ్స్ ని అక్కడ లాంచ్ చేశారు. సో దట్ దే కెన్ డైరెక్ట్లీ ఇన్వెస్ట్ ఇన్ టు ద ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్. దిస్ షోస్ ద స్ట్రాంగ్ బాండింగ్ బిట్వీన్ ఇండియన్ అండ్ గల్ఫ్ కంట్రీస్. అండ్ ఇలా జరుగుతుంది అంటే దిస్ హెల్ప్స్ ఆర్ కంపెనీస్ టు గెట్ స్ట్రాంగర్. అండ్ మోర్ మనీ మన కంట్రీలోకి వస్తున్నాయి అంటే రూపీ అనేది ఇంకా స్ట్రాంగ్ గా అవటం కూడా మొదలు పెడుతుంది.